బ్రేకింగ్ న్యూస్. యెమెన్లో కేరళ నర్సు నిమిషా ప్రియకు మరణశిక్ష విధించబోతున్నారు. 2017లో ఓ హత్య కేసులో ఆమెకు ఉరిశిక్ష ఖరారైంది. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఆ దేశం. యెమెన్ దేశాధ్యక్షుడు రషాద్ ఉరిశిక్షకు ఆమోదం తెలపడంతో ఇక ఈ నెల 16న శిక్ష అమలు చేయబోతోంది యెమెన్ దేశం. కేరళలోని కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు అక్కడి జైలు అధికారులు. ఇక ఇటీవల నిమిష ప్రియను కాపాడేందుకు చర్యలు చేపడతామని భారత విదేశాంగ శాఖ కూడా హామీ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఈ నెల 16వ తేదీన ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ దేశాధ్యక్షుడు నిర్ణయించడంతో అక్కడి జైలు శాఖ అధికారులు ఉరిశిక్షకు పూర్తిస్థాయి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 16న ఆమెను ఉరిశిక్ష విధించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష ఖరారైనట్టుగా తెలుస్తోంది. యెమెన్ దేశంలో భారత నర్సుకు ఉరిశిక్ష పడబోతుంది. మీరు చూస్తున్న ఆ దృశ్యం నిమిష ప్రియ అనే కేరళ వాసి. ఈమె కేరళ నుంచి యెమెన్కు వెళ్ళింది. అక్కడ ఉద్యోగరీత్యా నర్సుగా పనిచేస్తుంది. అయితే వ్యాపార భాగస్వామి హత్య కేసుకు సంబంధించి ఈమె దోషిగా తేలడంతో నిమిష ప్రియను నిందితురాలుగా నిర్ధారించారు. ఆమెను దోషిగా నిర్ధారించి ఆమెకు ఉరిశిక్ష ఖరారు చేసింది అక్కడ దేశం. యెమెన్ జాతీయుడి హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియను ఉరి తీసే తేదీ ఖరారైంది. జూలై 16న నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. యెమెన్ పౌరుడి హత్య కేసులో కేరళకు చెందిన నిమిష ప్రియకు యెమెన్ అధ్యక్షుడు గత సంవత్సరం మరణశిక్ష విధించారు. కేరళలోని పాలక్కడ్కు చెందిన నిమిషా ప్రియ 2008లో యెమెన్ వెళ్ళి అక్కడ నర్సుగా పనిచేసింది. తర్వాత 2015లో సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే యెమెన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యెమెన్ జాతీయుడి భాగస్వామ్యం అవసరం. దీంతో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ప్రియా క్లినిక్ ప్రారంభించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 2016లో మహదీపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన మహదీ ప్రియాపై వేధింపులకు దిగాడు. అంతేకాకుండా ప్రియా పాస్పోర్ట్ తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు. దీంతో మహదీ నుంచి ఎలాగైనా పాస్పోర్ట్ తిరిగి తీసుకోవాలని భావించిన ప్రియా మరో వ్యక్తితో కలిసి మహదీకి మత్తుమందు ఇచ్చింది. మత్తుమందు ఓవర్ డోస్ కావడంతో మహదీ మరణించాడు. దీంతో ప్రియా ఆమెకు సహాయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదైంది. 2018లో ఈ కేసులో ప్రియాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్. ఈ క్రమంలో ప్రియా యెమెన్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమీ కూడా ప్రియాకు ఉరిశిక్ష విధించడాన్ని ఆమోదించాడు. శిక్ష రద్దు కోసం ప్రియా ఫ్యామిలీ పోరాటం చేయగా అవేమీ ఫలించలేదు. భారత ప్రభుత్వం కూడా ప్రియాకు మరణశిక్ష విధించడంపై స్పందించింది. ఆమె కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. ప్రియాను కాపాడడానికి ఉన్న ఏకైక ఆప్షన్ బాధితుడి కుటుంబానికి పరిహారం అని తెలిసి కూడా పిలువబడే బ్లడ్ మనీ విధానం. ఇక ఈ బ్లడ్ మనీ విధానం కింద బాధితుడి కుటుంబం నష్టపరిహారం తీసుకొని ప్రియాకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. ప్రస్తుతం ప్రియా తల్లిదండ్రులు లాయర్లు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. మరి ప్రియాకు ఉరిశిక్ష తేదీ ఖరారు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద భారతీయురాలకి యెమెన్లో ఉరిశిక్ష పడడంతో ఒకసారిగా కలకలం రేగింది. అక్కడ పనిచేసేందుకు వెళ్ళిన నిమిషా ప్రియ తన పాస్పోర్టు అక్కడ జాతీయుడు లాక్కొని వేధించడంతో ఇక అతని నుంచి పాస్పోర్ట్ లాక్కోవాలనే క్రమంలో మత్తుమంది ఇచ్చింది. కానీ అది ఓవర్ డోస్ కావడంతో అతను మృతి చెందాడు. దీంతో అక్కడి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఈమెను దోషిగా నిర్ధారించి ఆమెకు ఉరిశిక్ష పడిన పరిస్థితి. పాలక్కాడ్కు చెందిన నిమిషా ప్రియ 2017లో తలాల్ అబ్డో మహదీని హత్య చేసిన కేసులో ఈ శిక్ష అమలు కాబోతుంది. ఈ విషయాన్ని నిమిషా తల్లి ప్రేమ కుమారి యొక్క పవర్ ఆఫ్ అటార్నీ కలిగిన మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ భాస్కరన్ ధృవీకరించారు. 2008లో ఉద్యోగ అవకాశాల కోసం యెమెన్కు వెళ్ళి 2011లో తోమి థామన్ను వివాహం చేసుకుంది. సనా నగరంలో స్థిరపడ్డారు. యెమెన్ చట్టం ప్రకారం విదేశీయులు స్థానిక భాగస్వామి లేకుండా వ్యాపారం నిర్వహించలేదు. కాబట్టి 2015లో స్థానికుడైన తలాల్ అబ్డో మహదీతో కలిసి ఆమె క్లినిక్ ప్రారంభించారు. తర్వాత తలాల్ ఆమె పాస్పోర్ట్ లాక్కొని
ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధించగా ఎలాగైనా పాస్పోర్ట్ తిరిగి తీసుకునేందుకు అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అది ఓవర్ డోస్ కావడం వల్ల అతను మరణించాడు. దీంతో భయపడిన నిమిష ఒక యమని సహాయకురాలతో కలిసి శవాన్ని ముక్కలు చేసి నీటి ట్యాంకులో పడేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కేసులో యమన్ కోర్టు 2020లో ఆమెను మరణశిక్ష విధించగా 2023లో అక్కడ సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్థించింది. ఇక సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ షరియా చట్టం కింద బ్లడ్ మనీ అంటే దియా చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు దాదాపు 8.5 కోట్లు తలాల్ కుటుంబానికి ఇచ్చేందుకు ప్రతిపాదించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వం దౌత్యపరమైన సహాయం అందిస్తున్నప్పటికీ యెమెన్ చట్టాల ప్రకారం ఈ నెల 16న ఉరిశిక్ష అమలు కాబోతోంది. అయితే చివరి నిమిషంలోనైనా క్షమాభిక్ష కోసం ఇంకా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద భారతీయురాలకి ఉరిశిక్ష పడబోతుండడంతో భారత ప్రభుత్వం కూడా అన్ని రకాల స్పందించింది. అయినప్పటికీ కూడా అక్కడి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందన్నది తెలియాల్సి ఉంది. భారతీయ నర్సు తను ఉపాధి కోసం వెళ్ళి అక్కడి కష్టాల్లో చిక్కుకుంది. అయితే ఆమె అనుకోకుండా చేసిన పొరపాటు ఇప్పుడు ఆమె పాలిట ఉరికంబంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక ఆమెకు శిక్ష తప్పదు అని తెలిసిన కుటుంబ సభ్యులు కూడా చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా యెమెన్ పౌరుడి హత్య కేసులో దోషిగా మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమె ఇక ఈ నెల 16న ఉరిశిక్ష అమలుకు సిద్ధం కాబోతుంది. దీంతో ప్రస్తుతం ఆమెను కాపాడడానికైతే అన్ని రకాల ప్రయత్నాలు అయితే భారత ప్రభుత్వం కూడా చేస్తుంది. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇక ఆమె ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. 8.5 కోట్లు పరిహారంగా ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే వ్యక్తి కుటుంబ సభ్యులు, బాధితుడి కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకుంటే కనుక చివరి నిమిషంలో ఆమె బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇంకా 2018లో ఈమెపై హత్యారోపణ రుజువు కావడంతో ఆమెను కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. గతేడాది అక్కడ అధ్యక్షుడు మరణశిక్ష ఆమోదించడంతో ఇక అమలుకు కూడా అడ్డంకి తొలగింది. దీంతో జూలై 16న ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల జోక్యం కూడా కోరుతుంది. గతంలో నిమిషా మరణశిక్షపై వేసుకున్న అప్పీల్ కూడా అక్కడి న్యాయస్థానాలు తిరస్కరించాయి. నిమిషా క్షమాభిక్ష కోసం అధ్యక్షుడు పెట్టుకున్న అర్జీని కూడా ఆయన కూడా తోసిపుచ్చడంతో పూర్తిగా దారులు మూసుకుపోయాయి. ఇక దియా చట్టం ప్రకారం అంటే బ్లడ్ మనీ అంటారు. బాధిత కుటుంబం శిక్షను రద్దు చేయాలనుకుంటే నష్టపరిహారం చెల్లింపుతో పరిష్కరించవచ్చు. కానీ తలాల్ మహదీ కుటుంబం ఇప్పటివరకు క్షమాభిక్షకైతే ముందుకు రాని పరిస్థితి. భారత విదేశాంగ శాఖ ఇప్పటివరకు విదేశాంగ మిషన్ల ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే నిమిషా ప్రాణాలను కాపాడేందుకు ప్రధానమంత్రి స్థాయిలో జోక్యం అవసరమంటూ వాదనలు అయితే పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఉపాధి కోసం వెళ్ళి భారతీయులు చాలామంది ఈ రకాలైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకుంటున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చదువుకొని ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళి, అది మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు కేరళ వాసులు ఎక్కువగా. అక్కడ నర్సు ఉద్యోగాలు ముఖ్యంగా కువైట్, దుబాయ్, సౌదీ ఇలాంటి దేశాలకు, బహ్రెయిన్ లాంటి దేశాలకు వెళ్తుంటారు. కానీ నిమిషా ప్రియ యెమెన్ దేశానికి వెళ్ళింది. యెమెన్ దేశంలో సొంతంగా క్లినిక్ పెట్టుకునేందుకు ఆమె వెళ్ళింది. కానీ అక్కడ పరిస్థితులు అంతా కూడా తారుమారయ్యాయి. అక్కడ వ్యక్తి ఆమెను అన్ని రకాలుగా వేధించాడు. శారీరకంగా, మానసికంగా వేధించి పాస్పోర్ట్ లాక్కొని ఆమెను అన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అక్కడి ప్రభుత్వం ఎవరు పెద్ద పట్టించుకొని పరిస్థితి. కానీ అక్కడి నుంచి బయటపడేందుకు ఆమె చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఆమె ఇచ్చిన మత్తు ఇచ్చి పాపం అక్కడి నుంచి పాస్పోర్ట్ తీసుకొని బయటపడాలనుకుంది. కానీ ఆ ఇచ్చిన మత్తు ఓవర్ డోస్ కావడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ చేసిన పొరపాటులో మరొక పొరపాటు చేసి తిరిగి ఆమె దోషిగా అక్కడ ఇరుక్కుపోయింది. ఇప్పుడు నిమిషా ప్రియ బయటికి రావడానికి భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చివరిదాకా కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే అక్కడి చట్టాల ప్రకారం బతికించుకోవడానికి ఆ బాధితుడి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే సాధ్యమవుతుంది. కానీ 8.5 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చినా కూడా అతడి కుటుంబం ఇప్పటివరకు ఏ రకంగా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ చివరి నిమిషం దాకా కూడా ఏదైనా అద్భుతం జరిగితే వారి కుటుంబానికి ఏదైనా మంచి మనస్సు కనుక కలిగితే నిమిషా ప్రియ బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.
అయితే చివరి దాకా కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు జోక్యం చేసుకోవాలనే వాదన కూడా పెరుగుతుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి దేవుడి దయతో ఆమె బయటికి వస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి భారత్ చేరుకోబోతుంది. లేదంటే ఈ నెల 16న ఆమె ఉరికంబం ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరిదాకా కూడా కుటుంబ సభ్యులు పోరాడుతున్నట్టుగా తెలిసింది. భారతీయురాలికి యెమెన్ దేశంలో ఉరిశిక్ష పడింది. అక్కడి జాతీయుడిని హత్య చేయడంతో ఈ ఉరిశిక్ష ఖరారైంది.